సో 'అఖండ 2' 'అఖండ తాండవం' నుంచి 'అఖండ తాండవం' సాంగ్ వచ్చింది. నాకు సాంగ్ చాలా బా నచ్చింది. బావుంది భయ్యా. అంటే నాకు ఫస్ట్ 'అఖండ' మూవీలో బాగా నచ్చాయంటే పాటలే. నాకు చాలా చాలా ఇష్టం. మ్యూజిక్ చాలా బాగా కొట్టిండు తమనన్న. సో అదే రేంజ్‌లో ఉంటదా ఈ సాంగ్స్ గూడా అని అనుకున్నా. బట్ దీనిలో బావుంది. చాలా బావుంది. లైక్ మెయిన్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌లో బాలయ్య బాబు వస్తారో పెద్ద బాలయ్య ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్‌లోనే వస్తారు భయ్యా. సేమ్ టెంప్లేట్ ఏం మారదాడ. సేమ్ అదే ఉంటా ఉంటది. బట్ స్టిల్ అదే వస్తాడు. కాబట్టి ఒక ఎంట్రన్స్ సాంగ్ లెక్క ఉంటది. దీంట్లో గూడా ఒక గుడిలో జరుగుతుంది. గుడిలో ఎవరో ఒడిసే రౌడీలందరూ అక్కడ మనుషుల్ని ఇబ్బంది పెడుతుంటే మన అఖండ బాలయ్య వచ్చేసి వాళ్ళని కొట్టి ఎవ్రీథింగ్ ఉంటది. ఈ సాంగ్‌లో నాకు మారదురా బాబు అనిపించేదంటే మాత్రం ఆ గన్నుదేదో ఉంటది చూస్తారు ఎయిర్ గన్ను. ఏమనంటే గాలి బోమని వస్తా ఉంటది. బోయపాటి సినిమాలన్నిట్లల్లా. సో దీంట్లో కూడా అదే ఉందనిపిస్తుంది. బట్ ఏమో అంటే లైక్ జనరల్లీ నువ్వు 'అఖండ 2' సినిమా చూడ్డానికి కారణం ఏంట్రా అంటే 'అఖండ' సినిమా ఫస్ట్ పార్ట్ నచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్‌లీ అదే ఉంటదని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్‌లీ అదే ఉండాలా? దట్ ఈస్ ద క్వెషన్. బట్ స్టిల్ దీంట్లో ఏమైనా కొత్త చేంజెస్ చేస్తారో లేదో తెలీదు గానీ కమింగ్ బ్యాక్ టు ద సాంగ్. సాంగ్ మాట్లాడాలి. ఇంకేం మాట్లాడినా డిస్ట్రాక్ట్ అయిపోతా. నాకు సాంగ్ చాలా చాలా బా నచ్చింది. ముఖ్యంగా 'శంకర్ మహాదేవన్' గారు, 'కైలాష్ ఖేర్' వీళ్ళిద్దరు ఇయ్యడం. నేను 'కైలాష్ ఖేర్' గారికి ఇంకా ఎక్కువ ఉంటదనుకున్నా. బట్ హి ఈస్ జస్ట్ ఆ కోరస్ టైప్ అనిపించింది ఆయన. కాకపోతే మంచి వైబ్ ఉన్న సాంగ్. సాంగ్ అయితే బా అనిపించింది. ఇంకా సినిమా గురించి మాట్లాడితే మాత్రం సినిమాటోగ్రఫీ తేడా ఇరుక్కున్న ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా 'అఖండ' ఏదైతే చూసామో ఎగ్జాక్ట్‌లీ అదే ఉంటది. కొత్తగా ఏం మారలేదు. అండ్ బోయపాటి గారు కూడా ఏమైనా మార్చారో లేదో తెలీదు గానీ సేమ్ అలానే అనిపిస్తుంది. నాకు ముఖ్యంగా గన్నే బ్రో. ఎయిర్ గన్ బాగా కొడుతుంది. ఏమనంటే గాలి ఇట్లా కొడతా ఉంది మొహం మీద. ఏమో చూడాలి. అండ్ ఐ యామ్ రియల్లీ హోపింగ్ దట్ తమనన్న మళ్ళీ కొడతాడు. మళ్ళీ వేరే లెవెల్ మ్యూజిక్ ఇస్తాడనమాట. ఎందుకంటే ఇప్పటివరకు బాలయ్య గారి మూవీస్ అన్నిట్లలో తమన్నా వేరే లెవెల్ ఇచ్చిన మ్యూజిక్. మొన్న 'డాకు' అయితే ఇచ్చి పారదోలిండు. సో ఐ యామ్ ఎక్సైటెడ్ ఇన్ థాట్ వే. సో సినిమా గురించి ట్రైలర్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నాకైతే మాత్రం సాంగ్ చాలా చాలా బా నచ్చింది. చూడాలి ఎలా ఉంటదో చూడాలి. మీకెలా అనిపించింది ఈ సాంగ్? నచ్చిందా? నచ్చలేదా? కింద కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.